పీఎస్సీ చైర్మన్ పదవికి వైసీపీ తరపున నామినేషన్ వేశారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శాసనసభ సెక్రటరీ కార్యాలయానికి వెళ్లిన పెద్దిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పీఎస్సీ సభ్యుడిగా ఎన్నిక కావాలన్నా 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ప్రెజెంట్ అసెంబ్లీలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. సభ్యుడిగా ఎన్నికయ్యే బలం లేకపోయినా చైర్మన్ పదవికి పెద్దిరెడ్డి నామినేషన్ వేయడంతో ఉత్కంఠ నెలకొంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రామ్ సిద్ధంగా ఉన్నారు. రామ్, సౌజన్య, యాక్చువల్ గా అసెంబ్లీలో పిఎస్సి చైర్మన్ పదవికి యాక్చువల్ గా మొత్తం 9 మంది మెంబర్స్ కమిటీ అది. అందులో ఒకళ్ళు చైర్మన్ ఉంటారు. అయితే ఈ కమిటీలో పెద్దిరెడ్డి వైసీపీ తరఫున చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి పోటీగా అటు జనసేన నుంచి 2, బీజేపీ నుంచి 1, టీడీపీ నుంచి 6, మొత్తం 9 మంది కూటమి తరఫు నుంచి కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి చూస్తే కనుక రేపు ఖచ్చితంగా ఓటింగ్ అయితే తప్పనిసరి పరిస్థితి అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇంకొక పక్కన 18 మంది ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా నామినేషన్ వేసినప్పుడు చైర్మన్ పదవికి పోటీ చేయాల్సి వస్తే ఖచ్చితంగా 18 మంది సభ్యులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అట్లా లేకపోయినప్పటికీ కూడా పెద్దిరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితుల్లో దీనికి రేపు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, ఈ రోజు సాయంత్రం 5 వరకు కూడా నామినేషన్ల విత్డ్రా చేసుకోవడానికి కానీ టైం ఉన్న పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ ఏదైతే అవసరం అవుతుందో, అంటే అప్పటికి స్పీకర్ యొక్క డిస్కషన్ బట్టి స్పీకర్ ఈ నామినేషన్లన్నింటినీ వెరిఫై చేసిన తర్వాత స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తర్వాత ఓటింగ్ అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి మాత్రం మొత్తం 9 సభ్యులకు కూడా 10 నామినేషన్లు వచ్చిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఓటింగ్ అయితే జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా చైర్మన్ పదవి కోసమే ఓటింగ్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ చూసుకుంటే కనుక ఖచ్చితంగా 164 మంది కూటమి సభ్యులు ఉన్న నేపథ్యంలో ఇంకొక పక్కన 11 మంది వైసీపీ తరఫున ఉండడం, వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి రాకపోవడం, ఈ మొత్తం అంతా ప్రొసీజర్ ని బట్టి చూస్తే కూడా ఒక రకంగా ఇటు పెద్దిరెడ్డి నామినేషన్ ఏం చేస్తారు, దాని మీద ఎటువంటి దేశం ఉంటుంది అనేటటువంటి ఉత్కంఠ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన నామినేషన్ కు ముందే ఏదైతే నామినేషన్ వేయడానికి వైసీపీ తరఫున సభ్యులు వెళ్ళడానికి ముందే కూడా దీని మీద ఒక రకమైనటువంటి ఉత్కంఠభరితమైన వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి. దీనికి సంబంధించి వాళ్ళు సెక్రటరీ కోసం, అసెంబ్లీ సెక్రటరీ కోసం ఎదురు చూడడం, అసెంబ్లీ సెక్రటరీ అక్కడ అందుబాటులో లేకపోవడం, తర్వాత కొద్దిసేపటికి బొత్స సత్యనారాయణ అక్కడికి వెళ్ళడం, బొత్స సత్యనారాయణకి అవతల నుంచి వచ్చిన అచ్చెన్నాయుడికి ఆ మధ్యలో అక్కడ ఒక వాగ్వాదం లాంటిది కూడా జరగడం, ఆ తర్వాత వాళ్ళు వెళ్లి సెక్రటరీని పిలుచుకొచ్చిన తర్వాత అప్పుడు నామినేషన్లు తీసుకోవడం కూడా ఇదంతా ఒక పెద్ద పరిణామంగానే చెప్పాలి. అయితే దీని తర్వాత మొత్తం సభ్యుల యొక్క నామినేషన్లు చూసుకుంటే దీనికి పోటీగా మొత్తం 9 స్థానాలకు కూడా మొత్తం కూటమి నుంచి నామినేషన్లు వచ్చిన పరిస్థితుల్లో రేపు ఉదయం ఓటింగ్ కు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇందులో 18 మంది మెంబర్లు ఉండాలి అనేటటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా పెద్దిరెడ్డి నామినేషన్ కి ఎంతవరకు ముందుకు వెళ్తారు అనే విషయం మీద కూడా రేపైతే నిర్ణయం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సౌజన్య, రామ్, యాజ్ యు సెడ్, అంటే సభ్యుడిగా ఎన్నికయ్యే బలం లేకపోయినా సరే నామినేషన్ దాఖలు చేయడం అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భం అనేది ఉందా, జరిగిందా? అయితే ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు జరగలేదు. అయితే ఒక్క పెద్దిరెడ్డి అంటే ఈసారి ఖచ్చితంగా ఇది ఒక కొత్త రకమైనటువంటి పరిణామంగానే చెప్పాలి. దీనికి సంబంధించి పెద్దిరెడ్డిని అప్పటి వరకు రాకపోవడం, ఈ లోపల ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే కూడా వచ్చి అక్కడ ఎదురు చూడడం, ఒకవేళ పెద్దిరెడ్డి వచ్చే పరిస్థితి లేకపోతే ఆ నామినేషన్ పత్రాలన్నీ కూడా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ద్వారానే సబ్మిట్ చేస్తారు అన్నట్టుగా కూడా కొంత ముందు ఉత్కంఠ రావడం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దానికి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలని దాఖలు చేయడం, దీనికి సంబంధించి ఇంత జరిగిన తర్వాత ఖచ్చితంగా రేపు ఓటింగ్ విషయంలో కూడా వైసీపీ పట్టుబట్టాలంటే ఇప్పటిదాకా అసెంబ్లీకి రాని వైసీపీ సభ్యులంతా కూడా రేపు వస్తారా, వస్తే ఒకవేళ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటటువంటి విషయం మీద కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు నామినేషన్ వేసిన తర్వాత ఆ నామినేషన్ నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా వచ్చి అక్కడ కనిపించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఓటింగ్ కి సంబంధించిన వరకు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రేపైతే మాత్రం పిఎస్సి చైర్మన్ ఎన్నిక మాత్రం ఒక ఉత్కంఠభరితమైన వాతావరణంలోనే జరగబోతోంది. సౌజన్య.